కంచగచ్చిబౌలి భూముల్లో రేపటి వరకు పనులు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? కంచగచ్చి భూములు ప్రస్తుతం టీజేఏసీ చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలయ్యాయి. ఇదివరకే వాటా ఫౌండేషన్ గత నెల 20వ తేదీన ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది. దాంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు మరో దాఖలు చేసిన 3 ప్రజా ప్రయోజన వాద్యాలపై కూడా ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. మొదట ఉదయం 11 గంటల సమయంలో సీరియల్ నెంబర్ ప్రకారం ఈ ప్రజా ప్రయోజన వాద్యాలు విచారణకు వచ్చినప్పటికీ సీజే మధ్యాహ్న భోజన విరామం సమయం తర్వాత విచారణ చేపడతామని ఆదేశించడంతో భోజన విరామ సమయం తర్వాత మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కూడా సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పిటిషన్ తరపు న్యాయవాది మొదట ఎల్ రవిచంద్ర సీరియల్ న్యాయవాది వాదన వినిపించారు. కంచగచ్చిబౌలి భూములను టీజీఐఏసీకి అప్పచెప్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 54 జారీ చేసింది. ఈ జీవో నిబంధనల విరుద్ధంగా ఉందని చెప్పి కూడా ప్రధానంగా ఆయన వాదనలు వినిపించారు. అక్కడ సిద్ధంగా ఉన్న చెట్లు కానీ సరస్సులు కానీ మష్రూమ్ రాక్స్ కానీ అంటే కాకుండా అరుదైన జంతువులు జింక నెమలతో పాటు కొన్ని అరుదైన జంతువులు పక్షులు కూడా అక్కడ ఉన్నట్లు అయితే ఉన్నాయని చెప్పి ఈ నిబంధనల ప్రకారం ఈ భూమిని ఎవరికైనా అప్పగించాలంటే నిపుణుల కమిటీ అక్కడ పర్యటించాలి. పర్యటించిన తర్వాత నివేదిక ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు ఏవి పాటించకుండా కేవలం జీవో నెంబర్ 54 జారీ చేస్తూ ఆ భూములను దాదాపు 400 ఎకరాల భూములను టీజీఐఏసీకి అప్పగించిందని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది ఎల్ రవిచంద్ర వాదనలు వినిపిస్తారు. అయితే ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం కానీ అక్కడ ఈ విధంగా భూములను అప్పచెప్పడం నిబంధనలకు విరుద్ధమని చెప్పి కూడా ఆయన వాదించారు. అంతేకాకుండా వటా ఫౌండేషన్ తరఫున నిరంజన్ రెడ్డి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరికివేయాలన్నా కూడా సరస్సు అక్కడ నీటి వనరులు ఏదైనా ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయాలన్నా కూడా వాల్టా చట్టం ప్రకారం అక్కడ వాల్టా చట్టం ప్రకారం అవి పనులు చేయొద్దు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం టీజీఐఏసీకి అప్పగించింది. అక్కడ టీజీఐఏసీ మొత్తం ఇవన్నీ పనులను కూడా డిస్టర్బ్ చేస్తూ కూడా అక్కడ పనులు కొనసాగుతుంది. ఇదంతా కూడా వాల్టా చట్టానికి విరుద్ధం అని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. సుదర్శన్ రెడ్డి ప్రధానంగా ఇదంతా కూడా ఎలాంటి వివాదాస్పదమైన భూమి కాదు. 2004లోనే దాన్ని పారిశ్రామిక అవసరాల కోసము అప్పటి ప్రభుత్వం 400 ఎకరాలను కూడా ఐఎన్జీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కి అప్పగించింది. అయితే ఐఎన్జీ అకాడమీస్ చట్టంలో పేర్కొన్న నిబంధనలు అంటే అందులో ఆ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు పాటించలేదు. అందుకోసమే ఐఎన్జీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించిన భూమిని రద్దు చేస్తూ 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఐఎన్జీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం ఈ ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేయడానికి సవాల్ చేస్తూ అక్కడ ఇదే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే హైకోర్టు అవి ప్రభుత్వ భూములని చెప్పి కూడా తీర్పు వెలువరించింది. తర్వాత అదే ఐఎన్జీ అకాడమీస్ తిరిగి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అక్కడ కూడా ఐఎన్జీ అకాడమీస్ కు చుక్కెదురైంది. ప్రభుత్వ భూములు అని చెప్పి కూడా కేటాయించారు. అయితే ఇక్కడ ఆ భూమి వివాదాస్పద విషయం కాదని చెప్పి కూడా ఇప్పటికే తేలింది. అయితే 2004లోనే దాని పారిశ్రామిక అవసరాలకు కేటాయించారు. ఆ తర్వాత సరైన విధంగా నిబంధనలు పేర్కొన్న విధంగా పాటించుకుంటే ఆ భూమిని కేటాయించారు. ఇప్పుడు కూడా తిరిగి పారిశ్రామిక అవసరాల కోసమే ఆ భూమిని కేటాయిస్తున్నాం. అక్కడ అడవి భూమి ఉందని చెప్పేది వాదించడం ఎలా అసలు సరైనది కాదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తారు. నగరంలోని చాలా చోట్ల కూడా పాములు కానీ లేకపోతే నెమళ్ళు కానీ లేకపోతే చెట్లు కానీ చాలా చోట్ల ఉన్నాయి. వాటినన్నింటి కూడా ఇప్పుడు ప్రస్తుతం పిటిషనర్లు వాదిస్తున్న వాదనల ప్రకారం అలాంటి ప్రాంతాలన్నింటి కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంది. ఆ విధంగా చూస్తే హైదరాబాద్ మహానగరం పరిధిలో ఎక్కడ కూడా భారీగా నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పి కూడా వాళ్ళ వాదన ఉందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడు 400 ఎకరాల భూమి ప్రస్తుతం అయితే కంచగచ్చి భూమి ఉందో అక్కడ దాని పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో భారీ భవనాలు కూడా నిర్మించారు. ఒకవేళ అదే అటవీ భూమిగా భావిస్తే అక్కడ కూడా ఎస్సీయూ పరిధిలో కూడా మొత్తం చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా చెట్లు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి. మరి అక్కడ ఎస్సీయూ పరిధిలో ఎందుకు నిర్మాణాలు చేపట్టవలసి వస్తుంది? దాని గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు, దాని గురించి ఎందుకు వాదించడం అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన ఇస్తారు. అంతేకాకుండా ఇప్పుడు నిజాం సమయంలోనే ఈ భూమిని దాదాపు చాలా అవసరం నిజాం సమయంలో దాని తర్వాత ప్రభుత్వానికి వచ్చిన భూమి అక్కడ చాలా భూమి ఉంది. దాన్ని చాలా అవసరాల కోసం కూడా కేటాయింపులు జరిపారు. అందులో నవోదయ విద్యా సంస్థలకు 30 ఎకరాలు కేటాయించారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 117 ఎకరాలు కేటాయించారు. 888 కోసం 6 ఎకరాలు, టీఎన్జిఓస్ కోసం 134 ఎకరాలు,
ఈ విధంగా హైటెన్షన్ వైర్ సంబంధించి 18.3 ఎకరాల భూములను, హెచ్సికి సంబంధించి 2374 ఎకరాలను కూడా కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ ఐఎంజీ అకాడమీస్ కూడా 43 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత దాన్ని స్వాధీనం చేసుకుని ఇప్పుడు ప్రభుత్వం జియో 54 మెంబర్ ద్వారా తిరిగి ఆ 400 ఎకరాలను టీజేఎస్ అప్పగించిందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపిస్తారు. అయితే కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఈ సందర్భంలో వటా ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అక్కడ పనులైతే చెట్ల నరికివేత కార్యక్రమం కొనసాగుతూనే ఉంది కాబట్టి ప్రస్తుతం ఆ నరికివేత పనులను కొనసాగకుండా రేపటి వరకు కోర్టు ఆదేశించాలని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఆ మేరకు కోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. రేపటి వరకు కూడా చెట్ల నరికివేత కార్యక్రమం కానీ ఇతర చదువు పనులు కానీ నిలిపివేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించడంతో ఆ మేరకు సుదర్శన్ రెడ్డి కూడా అంగీకరించారు. ప్రస్తుతం మరోసారి రేపు దీనిపై వాదనలు కొనసాగనున్నాయి. చందు, ధన్యవాదాలు శ్రీకాంత్.